హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో ఎమ్మీ మామిడికాయ చేప పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి ఫ్రై అయిన ఉల్లిపాయలని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. అలాగే ఒక ఎండు కొబ్బరి చిప్పని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక బిర్యానీ ఆకు, రాతి పువ్వు, ఇలాచి, లవంగ, మిరియాలు, చెక్క, స్టార్ అనాసి కూడా వేస్తున్నాను. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక 5 టేబుల్ స్పూన్ల నూనె, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇందులో వేస్తున్నాను. ఉల్లిపాయలని ఆయిల్లో మంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లవంగ, ఇలాచి, చెక్క, 5 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ ఇలా మంచి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. ఈ మసాలా అంతా మీడియం ఫ్లేమ్లో మంచిగా నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ గ్రేవీ అంతా పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. ఇలా మంచిగా మరిగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. చేప ముక్కలు మునిగేలాగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు ఇంకోసారి కలపొద్దు, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా 5 నిమిషాలు ఉడికాక పచ్చి మామిడికాయని ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే కూర అంత టేస్ట్ ఉంటుందండి. కూర కలుపుకోకుండా మామిడికాయ ముక్కల్ని మెల్లగా లోపలికి ముంచుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి,
ఎమ్మీ ఎమ్మీ మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.